2004కు ముందు చంద్రబాబు నాయుడు ఫార్ములా, అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫార్ములా. ఏంటది? సుపరిపాలన, స్పష్టమైనటువంటి పరిపాలన, పాలన మీ దగ్గరికే తీసుకురావడం. రెండవది వచ్చేటప్పటికి ఏదైతే కష్టపడే తత్వాన్ని పెంచి పోషిస్తాను, నిజాయితీని చూడండి, అవినీతి రహితమైనటువంటి పాలన, ఇవి వాడేవారు ఆయన. గుర్తుందా? నేను చెప్పడం మర్చిపోతే, నేను చెప్పింది గుర్తు లేకపోతే ఒకసారి నా వయసులో ఉన్నటువంటి మీ ఇళ్లలో వాళ్ళని అడిగితే చెప్తారు. 99-2004 లేదా 95 నుంచి 2004 మధ్యలో జన్మభూమి కమిటీలు, శ్రమదానాలు ఇట్లాంటి ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల వద్దకు పాలన అని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎలక్షన్స్లో అదే రైట్ చేస్తూ మీ ఇంటి దగ్గరికి పాలన తెచ్చానని చెప్పేవాడు. ఇప్పుడు అప్పుడు ఏంటంటే అధికారులు 3 నెలలకో 4 నెలలకో ఒకసారి వచ్చి మన ఏరియాలో మీటింగ్ పెడతారు, ఏమైనా సమస్యలు వింటారు, అందులో మనం ఒక 100 చెప్తే ఒక 5-10 పరిష్కరిస్తారు, మిగతా 90 అట్లాగా పెండింగ్లో ఉంటాయి. కాబట్టి పరిష్కరించేసామని చంద్రబాబు గారికి చెప్తారు. ఏమని రాస్తారు అక్కడ? మనతో మాట్లాడతారు, మాట్లాడాక ఓకే నేను చూస్తానంటారు, వచ్చి మన దగ్గర సంతకం పెట్టుకుంటారు, ఇది చూసినట్టు అని మనం అనుకుంటాం. తీరా చూస్తే పరిష్కారం అయిపోయినట్టు మన దగ్గర సంతకం పెట్టుకుని ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. అదే ఆయన దెబ్బతీసింది. అయితే ఇప్పుడు ప్రజల వద్దకు పాలన వాస్తవ రూపం దాల్చింది. గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థ మనల మధ్యలోనే ఉంది. తద్వారా సేవలు నేరుగా ఇంటికి రావడం, వాలంటీర్ ద్వారా నేరుగా ఇంటికి రావడం, అదే ఇప్పుడు ఆయన నాటి వెర్షన్. అది 2.0 వెర్షన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. రెండవది వచ్చేటప్పటికి ఇందాక నేను చెప్పినట్టుగానే విశ్వసనీయత. చంద్రబాబు గారు నేను చెప్తే జరుగుతుంది అని, ఇప్పుడు జగన్ చేసి చూపెట్టాను అన్నటువంటి పాయింట్ ప్రధానంగా రైజ్ చేస్తున్నారు. మూడవది అవినీతి లేని, ఆ రోజుల్లో అవినీతికి పాల్పడే అధికారుల మీద ఇమ్మీడియట్ యాక్షన్ ఉండేది. ఆయన ఓడిపోతే వాళ్ళ పార్టీ వాళ్ళందరూ మీరు అనవసరంగా అవినీతి అధికారులు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల్ని తీసేశారు, వాళ్ళందరూ కక్షగట్టి మనకి తీసేశారన్నాక 2014 నుంచి ఆయన అవినీతిని ప్రోత్సహించారు, లేకపోతే అవినీతి పరుల్ని చూసి చూడనట్టు వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అవినీతికి సంబంధం లేకుండా నేరుగా డీబీటీ వేశారు కాబట్టి మధ్యలో తినడానికి ఏముండదు, ఆ విధమైన పని చేసుకొచ్చాను కాబట్టి అవినీతి రహిత పాలన. ఇది నాడు చంద్రబాబు నాయుడు దగ్గర ఆదర్శ గుణాలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి బాబు పేరు ఆయన ఎత్తరు. ఆనాడు అంగీకరించిన వాళ్ళు తర్వాత ఓడగొట్టారు 2004. ఇప్పుడు అంగీకరించినటువంటి వాళ్ళు గెలిపిస్తారా, ఓడిస్తారా చూడాలి.